హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫ్యాషన్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి సింగర్ మిషన్తో ఎలా స్టిచెస్ వేయాలో మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ నేను మీకు దీనికి ఇప్పుడు థ్రెడ్ ఎలా వేయాలో చూపిస్తాను. థ్రెడ్ ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడ పెట్టిన తర్వాత దీన్ని ఇక్కడ దీంట్లోకి తీసుకురావాలి. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ని ఇలా తీసుకొని దీని వెనకాల ఇలా వేసి, తర్వాత ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది కదా, 2 నెంబర్కి వచ్చి ఇలా 3 నుంచి ఇలా యూటర్న్ తీసుకొని ఇలా పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఇది ఉంది కదా, దీనికి ఇలా అంటే అది లోపలికి దారం తీసుకుంటుంది. మళ్ళీ అలాగే సేమ్ ఇలా కిందకి రావాలి. ఇక్కడ 5 అని ఉంది కదా, 5 కిందకి రావాలి. ఆ తర్వాత దీని వెనకాల కనిపిస్తుంది అనుకుంటా మీకు, దీని వెనకాల రావాలి. ఆ తర్వాత ఈ సూది దగ్గర ఇదొక యారో, ఇదొక కమ్మిలాగా ఉంది కదా, దాని వెనకాల ఇలా వేయాలి. ఇలా లోపలికి వెళ్తుందన్నమాట. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత దీనికి దారం ఎక్కించే ఇదొక ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. దాన్ని మనం వేసి ఇలా హుక్ ఒకటి ఉంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది, మీకు అంతగా కనిపించకపోవచ్చు. ఇది ఇలా ఉంటుంది. దీన్ని కొంచెం అలా థ్రెడ్ దానికి వేసిన తర్వాత ఇలా వెనక్కి లాగి ఇలా పైకి వదిలేయాలి. మీకు థ్రెడ్ అనేది సూదిలోకి వచ్చేస్తుంది. దాన్ని ఇలా తీసుకొని ఇలా తీసుకోవాలి. అంతే, దీన్ని ఇలా కిందకి వేయాలి. బాబిన్లో నుంచి ఆల్రెడీ మనం థ్రెడ్ వేసి ఉంటాం కాబట్టి దీంట్లో నుంచి ఇలా బయటకు వస్తుంది. సో ఇది 2 థ్రెడ్స్ అన్నమాట. సో మనం ఇప్పుడు దారం వేయడం అనేది అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టిచెస్ ఎలాగో చూద్దాం. ఇది వచ్చేసి డిజైన్ సెలెక్టర్ అన్నమాట. దీన్ని మనం సూది అనేది ఎప్పుడు పైకే ఉండాలి. కిందకు అనేది ఉన్నిందనుకోండి, మనం దీన్ని ఇలా కదిలిస్తున్నప్పుడు సూది అనేది కదులుతూ ఉంటుంది. మీరు చూడొచ్చు, నేను కదిలిస్తూ ఉంటాను. ఆ సూది అనేది అటు ఇటు జరుగుతుందన్నమాట. మీరు ఒకవేళ దాన్ని కిందకి చూడండి, సూదిని ఒకవేళ లోపలికి పెట్టి కానీ మీరు ఈ సెలెక్టర్ని కానీ అటు ఇటు తిప్పారనుకోండి, ఆ సూది అనేది ఇలా జరిగి లోపల అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. సో మీరు ఎప్పుడైనా డిజైన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, సూది అనేది ఎప్పుడూ పైకే ఉండాలి. పైకి పెట్టుకొనే మీరు ఈ డిజైన్ సెలెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి లెంత్. మీరు ఇప్పుడు బ్లూ కలర్ డిజైన్ స్టిచ్ చేయాలనుకోండి, ఈ బ్లూ కలర్ ఇది ఉంది కదా, అప్పుడు S1 అని మనం పెట్టుకోవాలన్నమాట. S1 అని పెట్టుకొని చూడండి, ఇప్పుడు నేను S1 అని పెట్టాను. ఇది బ్లూ కలర్. ఇక్కడ ఉండే బ్లూ కలర్ స్టిచ్చెస్ అన్నీ స్టిచ్ చేస్తాయన్నమాట. అప్పుడు మనం బ్లూ కలర్ పెట్టినప్పుడు ఈ బ్లూ కలర్ అనేది మనకు స్టిచ్ చేస్తుంది. ఒకవేళ మనకు బ్లాక్ కలర్ కావాలని అనుకోండి, అప్పుడు మనం 1 నుంచి 0, ఇక్కడ చూడండి 1 నుంచి 0 దీని మధ్యలో పెట్టుకుంటే మనకి బ్లాక్ కలర్ స్టిచెస్ అనేది వస్తుందన్నమాట. ఈ బ్లాక్ కలర్ స్టిచెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం విడ్త్
మనకి ఎంత విడ్త్ కావాలో అంత పెట్టుకోవాలి. ఒకవేళ మనకు సేమ్ ఎగ్జాక్ట్గా ఇవే డిజైన్స్ కావాలనుకోండి, ఇంతే లెంత్లో ఇదే షేప్లో కుట్టాలనుకోండి, అప్పుడు మనం లెంత్ వచ్చేసి ఇక్కడ లాస్ట్కి పెట్టాలన్నమాట. 6 అని ఉంది కదా, 6కి పెట్టాలి. టెన్షన్ వచ్చేసి 0 పెడితే మనం 0 పెట్టామనుకోండి, బాబిన్ నుంచి థ్రెడ్ అనేది చాలా లూజ్గా వస్తుంది. ఒకవేళ మనం 9 అలా పెట్టామనుకోండి, వెనకాల కూడా సేమ్ ఇలాంటి డిజైన్ వచ్చేస్తుంది అనమాట. అంటే కింద బాబిన్ కూడా సేమ్ ఇలాంటి డిజైనే స్టిచ్ చేస్తుంది, ఎందుకంటే అది థ్రెడ్ చాలా టైట్గా ఉంటుంది కాబట్టి. లూజ్గా మనం 0లో పెట్టామనుకోండి, టెన్షన్ అనేది అంటే బాబిన్ థ్రెడ్ అనేది లూజ్గా కింద చాలా లూజ్గా వస్తుంది. డిజైన్ అనేది అంత ఎగ్జాక్ట్గా ఉండదు. మీకు కింద కూడా డిజైన్ ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే అప్పుడు మీరు కంపల్సరీ 9లో పెట్టుకోవాలి. సో ఇదే అనమాట. ఇది వచ్చేసి డిజైన్ సెలెక్టర్ అనమాట. ఇది వచ్చేసి లెంత్ అండ్ ఇది వచ్చేసి విడ్త్. ఒకవేళ మనం 0లో పెట్టి ఏదైనా స్టిచ్ చేసామనుకోండి, అసలు ఈ స్టిచెస్ అనేది ఏమీ సరిగ్గా రావన్నమాట. మీకు ఫుల్గా మంచిగా రావాలంటే మీరు ఎప్పుడు 6లోనే పెట్టుకోవాలి. 0లో పెట్టామనుకోండి చాలా టైట్ అయిపోతుంది, మీకు డిజైన్ కూడా అసలు ఏమీ కనిపించదు. అసలు యాక్చువల్లీ ఫ్రంట్కి కూడా ముందుకు జరగదన్నమాట 0లో పెడితే. సో ఇప్పుడు నేను డిజైన్ కుడుతున్నాను. డిజైన్ కుట్టడానికి వచ్చేసి నార్మల్ నేను వైట్ తీసుకున్నాను అండ్ బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే వైట్ పైన బ్లాక్ థ్రెడ్ బాగా కనిపిస్తుంది, మీకు డిజైన్ కూడా బాగా అర్థమవుతుందని నేను వైట్ పెట్టాను. కింద వచ్చేసి క్యాన్వాస్ పెట్టాను. క్యాన్వాస్ పెట్టడం వల్ల మీకు డిజైన్ అనేది చాలా స్టిఫ్గా బాగుంటుంది. మీరు కావాలంటే పేపర్ కూడా పెట్టుకోవచ్చు, కానీ పేపర్ కన్నా ఇది బెస్ట్. ఒకవేళ మీరు బ్లౌజెస్కి ఏమైనా డిజైన్ వేసుకోవాలనుకుంటే అప్పుడు ఇది క్యాన్వాస్ అనేది పనికిరాదు, ఎందుకంటే మనం దీన్ని తీసేటప్పుడు అసలు బ్లౌజ్ నుంచి అనేది రాదనమాట. ఒకవేళ బ్లౌజ్ చినిగిపోయే అవకాశం ఉంది. సో మీ పేపర్ అన్నా లేకపోతే ఎంబ్రాయిడింగ్ వేయడానికి బ్యాకింగ్ పేపర్ అనేసి వస్తుంది, దాన్ని యూస్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను నార్మల్ స్టిచ్ కుడతాను. చూడండి సూది పైకే ఉంది. నార్మల్ స్టిచ్కి వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్టర్ని. కాబట్టి చూడండి నేను ఇది సెలెక్టర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సూది అటు ఇటు కూడా కదులుతూ ఉంటుంది. నేను నార్మల్ స్టిచ్ని సెలెక్ట్ చేసుకున్నాను. లెంత్ వచ్చేసి నేను 2.5 అలా పెట్టుకుంటాను. మధ్యలోకి చూడండి పాయింట్, ఇది మధ్యలో ఉంటే మీకు 5 అన్నట్టు, అంటే హాఫ్ అన్నట్టు వస్తుంది. దానికి దీనికి మధ్యలో కాబట్టి 2.5. లెంత్ వచ్చేసి నేను 3 పెట్టుకుంటాను. టెన్షన్ వచ్చేసి 4లోనే పెట్టుకుంటాను నేను, అంటే కరెక్ట్గా ఉంటుంది. 9 కూడా పెట్టుకోవచ్చు, ఇంకా టైట్గా వస్తుంది, కానీ 4 బెస్ట్ అనమాట నార్మల్ స్టిచెస్కి అయితే. సో నేను నార్మల్ స్టిచ్కి వచ్చేసి టెన్షన్ 4 పెట్టాను, విడ్త్ వచ్చేసి 3 పెట్టాను, లెంత్ వచ్చేసి 2.5 పెట్టాను. సెలెక్టర్ వచ్చేసి నార్మల్ స్టిచ్ సెలెక్టర్ అనమాట. సో ఇప్పుడు నేను స్టిచ్ చేస్తాను. ఒకసారి మీరు ఎప్పుడన్నా ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి ఒక హ్యాండ్ వీల్ అనమాట, యాక్చువల్లీ ఇది హ్యాండ్ వీల్ మనం ముందుకు తిప్పామనుకోండి అది ముందుకు వెళ్తుంది. ఒక 2 టైమ్స్ ఇలాగా స్టిచ్ చేసి చూడాలన్నమాట. మీరు బాగా వచ్చిందనుకోండి అప్పుడు మీరు మీ ఫుట్ ప్రెషర్ పైన పెడితే అది నార్మల్గా స్టిచ్ చేస్తుంది అన్నమాట.
మీరు సైడ్కి జరపాలనుకోండి, దీన్ని ఇలా పైకి తీసి దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మళ్ళీ ఇలా కింద పెట్టాలి. పెట్టిన తర్వాత సో నేను కుట్టడం అయితే ఫుల్ ఫినిష్ చేశాను. ఇది లాస్ట్ కొంచెం ఇలా పైకి పాదంని పైకి తీసి ఇలా మీరు కొంచెం థ్రెడ్ని లాగారనుకోండి, ఇక్కడ సైడ్లో మీకు మిషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. చిన్న సిజర్ లాంటిది కట్టర్ అనమాట. దీన్ని మనం థ్రెడ్ ఇలా తీసుకొని ఇలా కట్ చేసామనుకోండి, మీకు థ్రెడ్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. బాబిన్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. థ్రెడ్ ఇలా తీసుకోవాలి, దీంట్లోకి ఇలా వేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ రౌండ్ చేయాలన్నమాట ఇలాగా. నెక్స్ట్ ఈ హోల్లో థ్రెడ్ వేయాలి. ఇక్కడ హోల్ కనిపిస్తుంది మీకు, ఈ హోల్లో థ్రెడ్ వేయాలి. థ్రెడ్ ఇలా వేసి బాగా పైకి లాగాలి. ఇలాగా లాగిన తర్వాత ఇక్కడ మీకు బాబిన్ హోల్డర్ ఉంటుంది. ఆ బాబిన్ హోల్డర్లో ఇలా వేసి దీన్ని ఇలాగా రైట్ సైడ్కి పుష్ చేయాలి. మీరు ఒక 2 రౌండ్స్ అయ్యేంత వరకు దీన్ని ఇలానే పట్టుకోవాలి థ్రెడ్ అనేది. ఒకవేళ మీరు వదిలేసారనుకోండి, ఇది దీని కిందకి చుట్టుకునేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో మీరు దీన్ని ఇలా పైకి ఇలానే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెడల్ని తొక్కుతాను, అది ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది చుట్టుకుంటుంది. ఒక 5 రౌండ్స్ వరకు మనం ఇలా చుడితే చాలు, తర్వాత వదిలేసినా ఏం కాదు. చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలాగో. సో ఇప్పుడు మీకు ఇది మీరు ఇప్పుడు ఇలా దీన్ని ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇది బాబిన్ ఫుల్గాని ఫిల్ అయిపోయింది అనుకోండి, మనం పెడల్ అనేది ఎంత పుష్ చేసినా కానీ దీనికి థ్రెడ్ అనేది చుట్టుకొని అంతే స్టాప్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఇంకా పోదు అంత ఇదిగా. మళ్ళీ దీన్ని ఇలా వెనక్కి తీస్తేనే మనకు నార్మల్గా ఈ స్టిచ్ అనేది పడుతుందన్నమాట. లేకుంటే ఇది ఇలానే ఉంటే అసలు స్టిచ్ అనేది పడదు. దీన్ని ఇలా బయటికి తీసి దీన్ని ఇలా మళ్ళీ వెనక్కి లాగాలి. ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బాబిన్ ఎలా ప్లేస్ చేయాలో మీకు చూపిస్తాను. దీన్ని ఇలా కిందకి తీసుకొచ్చి దీన్ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ మీకు ఇది ఒక చిన్న ఇది ఉంటుంది, దాని కిందకి థ్రెడ్ తీసుకురావాలి. ఇప్పుడు ఇది పైకి ఉంది, జస్ట్ ఊరికే ఇలా అంటే చాలా లోపలికి వెళ్తుంది. ఇలా ఉండాలి మీకు. ఇప్పుడు పైన థ్రెడ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇది ఇలా వేసుకొని దీన్ని ఇలా వేసి నెక్స్ట్ సెకండ్ స్టెప్కి రావాలి. సెకండ్ స్టెప్కి ఇలా వచ్చి థర్డ్ వన్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ నుంచి పైకి ఇలా వెళ్ళాలి. ఇది ఫోర్త్ వన్. ఇక్కడ మీకు యారో మార్క్స్ ఇస్తాడు, దీన్ని కూడా చూసి మీరు ఫాలో అవ్వచ్చు. మళ్ళీ దాంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా కిందకు వచ్చి ఫిఫ్త్ వన్, ఇది సిక్స్త్,
మళ్ళీ దీనికి ఇలా వేయాలి. అంతా అయిపోయిన తర్వాత బాబిన్లో నుంచి మనం థ్రెడ్ బయటకు తీసుకురావాలి. ఇలా తీసుకోవాలి. అంతే. తర్వాత దీనికి క్యాప్ వేసేయాలి. ఇప్పుడు స్టిచ్ చేయడానికి రెడీగా ఉంది. ఇది మొత్తం లెగ్తో కంట్రోల్ చేసేదే అండి. హ్యాండ్తో కంట్రోల్ చేసేదంటూ ఏమీ ఉండదు. మీరు యాక్చువల్లీ నార్మల్ మిషన్తో అయితే మనం ఆపాలంటే దీన్ని పట్టుకొని ఆపుతాము. కానీ మనం ఈ మిషన్కి వచ్చే కొద్దికి హ్యాండ్ మూమెంట్ అనేది ఏమీ ఉండదు. మీరు జస్ట్ కాలు అనేది తీసేస్తే మీరు ఎక్కడ ఆపాలనుకుంటుందో ఆడ కరెక్ట్గా ఆగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్, ఈ స్టిచ్ వస్తుంది అన్నమాట. మీరు స్టిచ్ మార్చుకోవాలంటే కంపల్సరీ ఈ స్టిచ్ సెలెక్టర్ని మీరు తిప్పుతూ ఉంటేనే ఇది మారుతుంది. చూడండి, ఈ డిజైన్ మీకు ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అదే క్లాత్ మీద కూడా మీకు అదే వస్తుంది. ఇదే స్టిచ్ ఒక ముళ్ళు కుట్టులాగా ఉంటుంది, చాప ముళ్ళు కుట్టులాగా. చూడండి, సేమ్ ఇది అలానే వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఈ స్టిచ్ వస్తుంది ఇప్పుడు. చూడండి, సేమ్ ఇదే స్టిచ్ వచ్చింది. ఈ స్టిచ్, నెక్స్ట్ ఇంకో స్టిచ్.
స్టిచ్ వచ్చింది. S1లో ఇదే లాస్ట్ స్టిచ్, సేమ్ ఈ స్టిచ్ వచ్చింది. ఇప్పుడు మనం బ్లాక్ స్టిచెస్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. దానికోసం మనము లెంత్ని 1 నుంచి 0 అంటే 1 నుంచి 0 మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడు మీకు బ్లాక్ స్టిచెస్ వస్తాయన్నమాట. చూపిస్తాను అది ఎలాగో. సెలెక్టర్ని ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను. వెనక నుంచి కూడా పెట్టుకోవచ్చు మీరు. చూడండి ఈ స్టిచ్ వచ్చింది మీకు. ఇది ఇక్కడ ఉండే స్టిచ్. ఇప్పుడు మీకు ఇలాగే ఇంకా చిన్నది కావాలనుకోండి, అప్పుడు మనం విడ్త్ అనేది మార్చాలి. విడ్త్ అనేది మనం 2లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 2లో పెట్టాను. ఇప్పుడు మీకు డిజైన్ కంపల్సరీ మారుతుంది. దీనికి ఇప్పుడు నేను ఇంతకుముందు కుట్టిన దానికి ఇప్పుడు కుట్టిన దానికి నేను వేరియేషన్ కుట్టి చూపిస్తాను. చూడండి, విడ్త్ మార్చే కొద్దీ కూడా మీకు డిజైన్ అనేది మారిపోతుంది. మనం లెంత్ కూడా మార్చినా కూడా మీకు డిజైన్ అనేది మారిపోతుంది. నేను 1 నుంచి 0 మధ్యలో పెట్టాను కదా, ఇప్పుడు ఇంకా కొంచెం లైట్గా నేను 0 సైడ్కి జరుపుతాను. సో నేను కొంచెం లైట్గా 0 సైడ్కి జరిపాను. విడ్త్ వచ్చేసి నేను వెడల్పుగానే పెట్టుకుంటా, 6లో పెట్టుకుంటా. చూడండి, ఇది విడ్త్ మార్చేసాను నేను. లెంత్ విడ్త్ 2 మార్చే కొద్దికి ఒకే డిజైన్ 3 షేప్స్లో కనిపిస్తుంది మనకు. మనం ఇలానే పెట్టుకొని మన డిజైన్ని బట్టి, మన డ్రెస్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని శారీస్ బార్డర్స్కి అలా వాడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వేరే చూపిస్తాను, వేరే స్టిచ్. ఇప్పుడు నేను ఈ స్టిచ్ని చేస్తాను.
సేమ్ నేను ఇంతకుముందు ఏ లెంత్ అయితే పెట్టానో అదే లెంత్ పెట్టాను. జీరోకి కొంచెం వెనక్కి, విడ్త్ వచ్చేసి 6, టెన్షన్ వచ్చేసి 9లోనే పెట్టాను. మీకు ఫస్టే చెప్పాను, జీరోలో పెడితే బాబిన్ థ్రెడ్ వచ్చేసి చాలా లూజ్గా వస్తుంది. 9లో పెడితే మీకు వెనకాల కూడా ఫ్రంట్ ఏ డిజైన్ అయితే వస్తుందో వెనకాల కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది. ఇప్పుడు నేను కుట్టేటప్పుడు ఇది థ్రెడ్ అనేది పట్టేసింది అనమాట. మీరు ఏం చేస్తారంటే, కొంతమంది నార్మల్ మిషన్లో అయితే హ్యాండ్ వీల్ని ఇలా అలా తిప్పి లాగేస్తారు, కానీ దాన్ని ఇలా చేయకూడదు. ఒకవేళ మీరు అలా చేశారనుకోండి, దీని లోపల ఉండే ఇది బయటకు వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ పెట్టడం అనేది కష్టంగా అనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే, సిజర్తో ఈ థ్రెడ్స్ అన్నిటినీ కట్ చేసేయాలి. ఫస్ట్ కింద ఉండే థ్రెడ్స్ని కూడా లైట్గా కట్ చేయాలి. ఇలా కట్ చేసేసి దీనంతా బయటికి తీసేసి ఒకసారి బాబిన్ థ్రెడ్ని ఇలా బయటికి తీసి నార్మల్గా మళ్ళీ ఫస్ట్ మనం ఎలా అయితే పెట్టామో దీన్ని కూడా అలానే పెట్టాలి. సో ఇప్పుడు మనం థ్రెడ్ మళ్ళీ సూదిలోకి వేసుకోవాలి. ఈ నీడిల్లో మనం థ్రెడ్ని ఇలా దీనికి ఇలా పట్టుకొని ఇలా అని మీరు ఆ చిన్న కొక్కే ఉంటుంది దానికి ఇలా వేసి ఇలా వెనక్కి లాగి ఇలా పైకంటే మీకు నీడిల్లోకి దారం వెళ్ళిపోతుంది. హ్యాండ్ మూమెంట్తో మనం ఇలా థ్రెడ్ని బయటికి తీసుకోవాలి. నీట్గా ఇక్కడ ఉండే థ్రెడ్స్ అన్నీ కట్ చేసేయండి. చూడండి, మీకు అక్కడ ఉండే సేమ్ డిజైన్ ఇక్కడ ఉండే సేమ్ డిజైన్ మనకు నేను కుట్టాను కదా, ఇక్కడ సేమ్ అలానే వస్తుంది. నెక్స్ట్ ఇంకో డిజైన్ ట్రై చేద్దాం. ఈ డిజైన్ ట్రై చేస్తాను నేను ఇప్పుడు.
ఇంకో డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో డిజైన్ ట్రై చేద్దాం. చూడండి ఇంకో డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో డిజైన్. ఇంకో స్టిచ్. ఇప్పుడు ఇంకో స్టిచ్ వేస్తున్నాను. చూడండి నెక్స్ట్ ఇంకో స్టిచ్. చూడండి స్టిచ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వస్తుంది. స్టిచ్ చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది. మీరు మీరు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం లేదు, ఈ లెంత్
ఈ విడ్త్ అనేది మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు చాలా క్రియేటివ్గా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. మీ డ్రెస్సెస్ కానీ, మీ శారీస్ కానీ ఏదైనా సరే. జస్ట్ ఇది ఇక్కడ ఉండే స్టిచ్చెస్ మాత్రమే. దీంట్లో మీరు చాలా వెరైటీస్ ఉంటాయి, దాన్ని కూడా మీరు వేసుకోవచ్చు. ఇది జిగ్జాగ్ స్టిచ్ అనమాట. ఇది జిగ్జాగ్. ఇంకా ఉండేది నార్మల్ స్టిచ్. చూడండి, ఇది జిగ్జాగ్ స్టిచ్. నేను విడ్త్ అనేది చాలా వెడల్పుగా పెట్టాను కాబట్టి మీకు ఇలా వస్తుంది. మీరు కావాలంటే విడ్త్ మార్చుకుంటే మీకు చిన్నదిగా కూడా వస్తుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇది నార్మల్ స్టిచ్ ఒకటే. ఇదంతా అయిపోయింది. నేను స్టిచెస్ అన్నీ స్టిచ్ చేశాను. ఇప్పుడు మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇది సైడ్ కట్టర్ అనమాట. దీంతో మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు కత్తిర అవసరం లేదు. మీరు ఏదైనా డ్రెస్ అంటే క్లాత్ కట్ చేయాలంటే మాత్రం సిజర్ అవసరం. మీకు థ్రెడ్ కట్ చేయాలంటే మాత్రం జస్ట్ ఈ కట్టర్ ఉంటే చాలు. సో చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చాయో. 21 వస్తాయి దీంట్లో. నేను ఇవి దీని షేప్స్ మార్చడం వల్ల మీకు ఎక్స్ట్రా 3 అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ స్టిచ్ ఇది నేను లెంత్ మార్చే కొద్దికి మీకు అలా అనిపిస్తుంది. ఇవే దీంట్లో ఉండే స్టిచెస్ అన్నీ. మీరు మీ టాలెంట్ని ఉపయోగించి మీరు ఇంకా ఎన్నో చాలా చాలా క్రియేటివ్గా చేసుకోవచ్చు. మీరు చేత్తో కుట్టినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రాదండి. ఇది మీ టైంని బాగా సేవ్ చేస్తుంది అండ్ మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. మీరు చేత్తో వేసేది 2-3 రోజులు పట్టేది మీరు 1 డేలో ఆర్ హాఫ్ అన్ అవర్ మీ ఓపికని బట్టి మీరు చాలా తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే స్టిచెస్ కానీ మీరు చేత్తో వేయాలంటే చాలా టైం పడుతుంది. ఇది మీరు జస్ట్ 5 మినిట్స్లో వేసుకోవచ్చు. అదే మీరు చేత్తో వేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు 2 మినిట్స్లోనే చేయగలుగుతారు దీన్ని. మీ టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇలాంటి స్టిచెస్ మీరు బ్లౌజెస్కి కూడా వేయచ్చు. నేను బ్లౌజెస్కి వేసి ట్రై చేసి మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే. నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.